బంగారం అసలు ఎలా పుడుతుంది? ఎలా పుట్టేదేంటి? అది నేలలో ఉండే ఇతర ఖనిజాల్లాగే ఉంటుంది. దాన్ని మైనింగ్ చేసి తీస్తారని మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఈ పాత సిద్ధాంతానికి తిరోధకాలిచ్చే ఆధారాలు దొరికాయి. పసిఫిక్ మహాసముద్రం అంతర్భాగంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించే క్రమంలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. న్యూజిలాండ్లోని ఓ అగ్నిపర్వతం అందుకు వేదికైంది. ఇంతకీ శాస్త్రవేత్తలు కనుగొన్న ఆ నిజం ఏంటి? లెట్స్ వాచ్. బంగారం గుట్టు దొరికిపోయింది. పసిడి పుట్టుక కనిపెట్టిన సైంటిస్టులు గత సంవత్సర కాలం నుంచి బంగారం అంటే చాలు అది ధర పెరిగిన వైనం గురించి కథలుగా చెప్పుకోవడం మామూలైపోయింది. మరలాంటి బంగారం అసలు ఎలా పుడుతుంది? కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు దొరుకుతుంది? మన దగ్గర ఎందుకు మైనింగ్ జరగడం లేదనే చర్చ కూడా వచ్చి ఉంటుంది. అయితే అసలు గోల్డ్ రిజర్వులు ఎక్కడ పడితే అక్కడ ఎందుకుండవు అనే ప్రశ్నకి ఓ లాజికల్ కంక్లూజన్ ఇచ్చారు న్యూజిలాండ్ సైంటిస్టులు. మిగిలిన ఖనిజాల్లానే బంగారం కూడా భూమి పొరల్లో ఎక్కడో ఓ చోట స్థిరంగా నిక్షిప్తమై ఉంటుందని భావిస్తాం. కానీ న్యూజిలాండ్ సైంటిస్టుల అధ్యయనం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసింది. భూమి లోపల బంగారం నిరంతరం చలనంలో ఉంటుందని, అది ఒక క్రమ పద్ధతిలో ఒక చోట నుండి మరో చోటికి రవాణా అవుతూ నిర్దిష్ట ప్రాంతాల్లో భారీ నిక్షేపాలుగా పేరుకుపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలో సముద్ర గర్భంలో ఒక భారీ గోల్డ్ ఫ్యాక్టరీని కనిపెట్టారు. న్యూజిలాండ్కు ఈశాన్యంగా ఉన్న కెర్మాడెక్ ఐలాండ్ ఆర్క్ అనే ప్రాంతంలో ఈ ప్రకృతి వింత జరుగుతోందని వారు గుర్తించారు. ఇది మన కళ్లకు కనిపించని ఒక భారీ పసిడి తయారీ కేంద్రమంటూ ఈ సైంటిస్టులు నిర్ధారించారు. అసలు బంగారం ఎలా పుడుతుందనే కాన్సెప్ట్ ని కూడా ఆవిష్కరించారు. భూమి లోపల ఉండే పలకలు ఒకదాని కిందకి ఒకటి వెళ్లినప్పుడు ఆ రాపిడికి వాల్కనోలు పుడతాయి. అలాంటి అగ్నిపర్వతాల లావాలోనే బంగారం పుట్టుక దాగి ఉంది. పసిడి గోల్డ్ సల్ఫైడ్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి సమయంలో సముద్రపు నీరు భూమి లోతుల్లోకి చేరినప్పుడు అక్కడ జరిగే హైడ్రస్ మెల్టింగ్ అనే ప్రక్రియ వల్ల ఆ ఖనిజాలు కరిగిపోయి లోపల ఉన్న బంగారం విడుదలవుతుంది. ఈ ప్రక్రియ ఎన్నిసార్లు జరిగితే అంత ఎక్కువ క్వార్ట్జ్ అక్కడి మ్యాగ్మా అనే లావా పొరల్లో ఉండిపోతుంది. ఎంత నిల్వ పెరిగితే అంత బంగారం లావా నుంచి బయటపడుతుంది. ఈ విషయాన్ని జియోమోర్ హెల్మ్హోల్ట్ సెంటర్ సైంటిస్టులు సముద్ర గర్భంలోని అగ్నిపర్వత గాజా శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు షాకింగ్ విషయాలు తెలిసాయి. సాధారణ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ బంగారం సాంద్రత చాలా రెట్లు ఎక్కువగా ఉందని వారు గమనించారు. భూమి లోపలి పొరల్లో ఉండే వేడి, ఒత్తిడి, నీరు కలిసి బంగారాన్ని పై పొరల్లోకి నెడుతున్నాయని సైంటిస్టులు చెబుతుండగా ఈ అగ్నిపర్వత దీవులు ఒక పంపింగ్ మిషన్ లాగా పనిచేస్తూ బంగారాన్ని భూమిపైకి నెట్టివేస్తున్నట్లు అర్థమవుతోంది. మరికనేం కావాల్సినంత బంగారం ఇక్కడ ఉంది, తెచ్చేసుకోవచ్చు కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అది కుదరదు. ఎందుకంటే అది సముద్రపు అట్టడుగున కిలోమీటర్ల లోతులో ఉంది. మరా బంగారాన్ని పైకి తీయాలంటే దానికయ్యే ఖర్చు ఎక్కువ. అయినా కూడా ఈ పరిశోధన ద్వారా భూమి తన నిధిని ఎలా దాచుకుంటుందో, గోల్డ్ అసలు ఎలా పుడుతుందో అనే మిస్టరీ కాస్త తెలిసిపోయిందని చెప్పాలి. ఇలాంటి భూగర్భ సముద్ర గర్భ పసిడి ఫ్యాక్టరీలు ఇంకా చాలా ఉండొచ్చనేది శాస్త్రజ్ఞుల మాట.